మీరు ఒక్కసారి నిన్న ఎంఐకి రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో కనుక ఒకసారి చూస్తే రోహిత్ శర్మ ఇది జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి ఫస్ట్ ఓవర్కే డక్అవుట్ అవ్వడం జరిగింది కదా. మరి ఈ డక్అవుట్తో ఐపీఎల్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును మూడగట్టుకోవడం జరిగింది. మరి ఏంది భయ ఆ చెత్త రికార్డు అంటే, మనకి ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డక్అవుట్ అయినటువంటి ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే ఆ రికార్డు మనకి మ్యాక్స్వెల్ పేరు మీద ఉండేది. సో మ్యాక్స్వెల్ ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఏకంగా 19 సార్లు డక్అవుట్ అయ్యాడు అనమాట. అయితే మరి ఇప్పుడు రోహిత్ శర్మ నిన్న రాజస్థాన్ రాయల్స్ టీం మీద డక్అవుట్ అవటం వల్ల మ్యాక్స్వెల్ పేరు మీద ఉన్నటువంటి ఏదైతే ఈ రికార్డు ఉందో 19 సార్లు, సో దాన్ని అయితే సమ్మన్ చేశాడు అనమాట. సో మరి వాళ్ళిద్దరు తర్వాత ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు అనేది కనుక ఒకసారి చూస్తే మనకి దినేష్ కార్తిక్ మొత్తం కూడా 18 సార్లు డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సునీల్ నారాయణ కూడా ఏకంగా 18 సార్లు డక్అవుట్ అయ్యాడు అనమాట. సో దాని తర్వాత 4th ప్లేస్లో వచ్చేసరికి మనకి పీయూష్ చావ్లా తెలుసు కదా. సో మరి పీయూష్ చావ్లా ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో మొత్తం కూడా 16 సార్లు డక్అవుట్ అయ్యాడు. సో దాని తర్వాత 5th ప్లేస్లో ఎవరున్నారు భయ్య అంటే రషీద్ ఖాన్ కూడా ఏకంగా 16 టైమ్స్ డక్అవుట్ అయిపోయి మరి టాప్ 5లో అయితే వీళ్ళు 5గురు కూడా ఉండటం జరిగింది అనమాట.